శ్రీ సత్యసాయి జిల్లాలో దళిత యువకుడు విజయభాస్కర్ అనుమానాస్పద మృతి కేసు మరింత వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జిల్లా ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. గుడిబండ మండలం మందలపల్లి గ్రామానికి చెందిన విజయభాస్కర్ మృతి హత్యే అని స్థానికులు, దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వారికి ఆర్థిక సాయం అందించారు. నిజాలు వెలికి తీయాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని అధికారులను కోరారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని దళిత సంఘాలు మరింత డిమాండ్ చేస్తున్నాయి. మడకశిర నియోజకవర్గంలో మందలపల్లి విలేజ్లో దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, బాధిత కుటుంబాలని తీసుకొని ఈరోజు ఎస్పీ గారిని కలిసి వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు హత్యన లేదా ఇంకొక రకంగా అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం జిల్లా ఎస్పీ గారికి బాధిత కుటుంబాలతో వాళ్ళ అన్నదమ్ములు, తల్లి, బంధువులందరితోనూ చెప్పించడం జరిగింది. త్వరలో పూర్తి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత, అదేవిధంగా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా. గణితం పరీక్ష రాయడం ఇష్టం లేక ఆందోళనతో ఓ డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన మహబూబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తొర్రూరు మండల కేంద్రంలోని గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న రాచర్ల కార్తీక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కార్తీక్ గణితం సబ్జెక్టుపై భయం ఉండటం, రేపు జరగాల్సిన పరీక్ష రాయడం ఇష్టం లేకపోవడం వల్లే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులైతే అనుమానిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇతర కారణాలపై కూడా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. మా కాలేజీలో కార్తీక్ అనే అబ్బాయి నేను చూస్తున్నప్పుడు ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు వాష్రూమ్ వెళ్ళి వచ్చేసరికి అతను బెడ్కి ఇట్లా టవల్తో మెడ కట్టుకొని ఉరేసుకున్నాడు. వచ్చి చూసి మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అందరినీ వాడిని చూసి బయటికి తీసుకొచ్చాను. చనిపోయినప్పుడు అప్పటికి మనకి శ్వాస లేదు. వాడైతే ఊకే చెప్పేది ఏంటంటే వాళ్ళ నాన్న ఎంసెట్ రాలేదని, వాళ్ళ పేరెంట్స్ ఎంసెట్ రాలేదని వాళ్ళ నాన్న ఊకే వాళ్ళ చుట్టాల అబ్బాయిలతో పోల్చేదట. వానికి ఎంసెట్ రాలేదట. పోయినసారి 0.5తో ఎంసెట్ పోయిందట. అందువల్ల వాడు ఊకే చెప్పుకుంటూ బాధపడేది. ఎక్కడికి తీసుకుపోయారు ఊరేసుకున్నాక? హాస్పిటల్ స్టూడెంట్ మాట్లాడతాను అట్లా వాళ్ళ ఖచ్చితంగా ఓపెన్ కావాలి. వాళ్ళ నాకు స్టూడెంట్ చెప్తే మరి ఏంది ప్రాబ్లం? వాళ్ళు ఉండేకనే చనిపోయాడు కాదు. పోలవరం జిల్లాలో కలకలం రేపుతున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. రంపచోడవరం మండలం ఫోక్సుపేట అటవీ రేంజ్లోని రామన్నపాలెం పరిసరాల్లో పులి సంచారం గుర్తించడంతో అప్రమత్తమయ్యారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు వైజాగ్, శ్రీశైలం, తూర్పుగోదావరి జిల్లాల బృందాలతో పాటు పూణే ప్రత్యేక రెస్క్యూ టీంను కూడా రంగంలోకి దించారు. మొత్తం 4 బృందాలు కలిసి పులి కదలికలను జల్లెడపడుతున్నారు. బోన్లు, మత్తు ఇంజెక్షన్ పరికరాలు ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతికతతో ఆపరేషన్ కొనసాగిస్తున్నామని అటవీ శాఖ ఉన్నతాధికారులు పీసీసీఎఫ్ చలపతిరావు తెలిపారు. రెస్క్యూ అని పూణే టీంని తీసుకొచ్చామండి, బాగా ఎక్స్పర్ట్స్. సో లాస్ట్ టైం బాగా ఎఫెక్టివ్గా మనకి చేసి అది 1 డేలోనే దాన్ని క్యాప్చర్ చేయగలిగారు. ఇప్పుడు కూడా వాళ్ళని అంటే మధ్యలో టీము వాళ్ళు దొరకలేదు, అందుకని మొన్న SOS అని మళ్ళీ ఇంకొక తడోబా బేస్డ్ టీం కూడా తీసాం. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు. అందుకని ఇప్పుడు ఇంతకుముందు చేసిన టీము ఇప్పుడు మనకి ఇమీడియట్గా పొజిషన్ వచ్చారండి. సో ఆపరేషన్ ఇప్పుడు అంతా వర్కౌట్ చేస్తున్నారు, ఎలా క్యాప్చర్ చేయాలి. వీళ్ళందరితో కూడా మాట్లాడచ్చు, టీం అంతా ఉన్నారు, బాగా ఎక్స్పర్ట్స్ మనకి ఇండియాలోనే. సార్ అదే అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు మధ్యలో టీం కొంచెం బయటగా వర్క్స్ మీద వెళ్ళిపోయారు అనమాట. అందుకని అప్పటి నుంచి పరిస్థితి చేస్తుంటే ఇప్పుడు వచ్చారు. అది మనకి ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ఇంతకుముందు కూడా చాలా ఇష్యూస్ అయినాయి కదండి, జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, దట్టు హిల్లీ టెరైన్. అందుకని వీళ్ళ అవసరం ఉందన్నమాట. మనకి SOS తడోబా కూడా అది చేయలేమని చెప్పారు మన టెరైన్లో.
బట్ మన టీం మాత్రం ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తానికి కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే త్వరలోనే క్యాప్చర్ చేయగలమని అనుకుంటుంది. అదంతా కూడా శాటిలైట్ బేస్డ్ కాలర్ ఉంది, దానికి సిగ్నల్స్ వస్తుంది. మన వాళ్ళు కూడా దాన్ని బేస్ చేసుకుని వెళ్ళగలుగుతున్నారు. ఇంతకుముందు ఈ కాలర్ లేనప్పుడే మన వాళ్ళు చాలా చేసేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూశారు. ఇప్పుడు కాలర్ ఉంది కాబట్టి దట్టుబాటు టెలిమెట్రీతో ట్రాకింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఈ ఆపరేషన్లో ఉన్న రెస్క్యూ అని పూణే టీంని తీసుకొచ్చామండి, బాగా ఎక్స్పర్ట్స్. సో లాస్ట్ టైం బాగా ఎఫెక్టివ్గా మనకి చేసి అది వన్డేలోనే దాన్ని క్యాప్చర్ చేయగలిగారు. ఇప్పుడు కూడా రెడ్డికి అప్డేట్స్ చూస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి పరిసరాల్లోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని జీవకోన సమీపంలో అటవీ ఒక్కసారిగా అంటుకోవడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిబుడదైంది. జీవకోన సమీపంలోని ముండోడి కోన నుంచి తుమ్మినాయుడు కోన వరకు కూడా మంటలు వేగంగా అయితే వ్యాపించాయి. విలువైన వనమూలికలు, భారీగా వృక్షాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల ధాటికి వన్యప్రాణులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది, అగ్నిమాపక దళం, స్థానికులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అటవీ ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో ఫైర్ ఇంజన్లు వెళ్లడానికి సరైన దారి లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అటవీ సంపదకు మాత్రం భారీ నష్టం వాటిల్లింది. ఎండల తీవ్రత పెరగడం వల్ల ఎండుటాకులు రాపిడికి గురై మంటలు చెలరేగి ఉండవచ్చని, లేదా ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టారా అనే కోణంలో అటవీశాఖ విచారణ అయితే చేపడుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి పరిసరాల్లోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని జీవకోన సమీపంలో అడవి ఒక్కసారిగా అంటుకోవడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. జీవకోన సమీపంలోని మొండోడి కోన నుంచి తిమ్మినాయుడు కోన వరకు కూడా మంటలైతే వేగంగా వ్యాపించాయి. విలువైన వనమూలికలు, భారీగా వృక్షాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల ధాటికి వన్యప్రాణులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది, అగ్నిమాపక దళం, స్థానికులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అటవీ ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో ఫైర్ ఇంజన్లు వెళ్లడానికి సరైన దారి లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అటవీ సంపదకు మాత్రం భారీ నష్టం వాటిల్లింది. ఎండల తీవ్రత పెరగడం వల్ల ఎండుటాకులు రాపిడికి గురై మంటలు చెలరేగి ఉండవచ్చా, లేదా ఎవరైనా ఆకతాయిలు నిప్పి పెట్టారా అనే కోణంలో అటవీశాఖ విచారణ అయితే చేపడుతోంది.